ఎలుక బంట్లు ఎక్కడ లేరు. ఎప్పుడైనా చెట్టు నరికే పనులంతా ఆపేస్తే రెస్ట్ తీసుకోవాలి. మేమిద్దరం మళ్ళీ వచ్చేస్తాము. ఎక్కడ చెట్టు నరికినా వచ్చేస్తాం. అవును, వచ్చేస్తాము. మేము సూపర్ హీరోస్. మీరు పవర్ రేంజర్స్ అని అనుకుంటున్నారా? పాపం రాయి చెట్టు ఇప్పుడే ఎదుగుతూ ఉండింది. రే అన్నయ్య, ఈ హంటర్ విక్ని మనం ఏం చెయ్యాలి? నన్ను చూసి నేర్చుకో. నేను ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. టార్గెట్ అయిపోయింది. వావ్, చాలా మంచి త్రో. హంటర్ విక్, ముందు నీకు ఇంకా కాస్త ఉంది. పరిగెత్తు. సరే, ఇప్పుడు ట్రాప్ రెడీ. రండి రండి, నేను ఎక్కడ ఉన్నాను. ఇక్కడ వెక్కేదో ట్రాప్ పెట్టాడని అనుకుంటా. మీ ఇద్దరికి నన్ను చూస్తే భయం అని నాకు తెలుసు. నా దారిలోనే రా తమ్ముడు. హంటర్ విక్, హ్యాపీ బర్త్డే. 1 2 3. ఏం చేస్తానో చూడు. నన్ను వదిలేసేయండి రా. ఇదెలా తల్లా ఉంది. అయిపోయింది. మనం మాట్లాడి సాల్వ్ చేసుకుందాం. మొక్కలో మాత్రం చేయబెట్టకండి. వాడిని ఎలా కొట్టానో చూసావు కదా. ఇంకపై చెట్టు నరుకుతావు. తమ్ముడు వెళ్దాం. నన్ను ఎందుకని ఇలా కొడుతున్నారు? నేను బయటికే వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాను. హలో, ఎవరదే? హాయ్ బాస్, చెప్పండి. నేను చెట్టు నరికాను, కానీ దాన్ని తీసుకురాలేకపోయాను. మళ్ళీ ఆ ఎలుక బంటల సమస్య. 3 రోజుల్లో నేను అడిగిన చెట్టులు రావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 3 రోజులు నాకు చాలదు బాస్. చాలా సంతోషం. 3 రోజుల్లో అన్ని చెట్టులు నేను ఎలా నరికేది? దానికి అవకాశమే లేదే. ఏంట్రా ఇది? ఎలుక బంటల్ని పట్టేది ఎలా? ఈ బుక్ లో ఎలుక బంటల్ని పట్టేది గురించి అన్నీ ఉన్నాయి. మీరు ట్రైనింగ్ తీసుకోకుండా గొప్ప వాళ్ళు అవ్వచ్చు. అలా ఒకటి ఉంటే నేను తప్పకుండా చేస్తా. ఇప్పుడు నేను ఎలుక బంటలు పట్టే దాంట్లో మాస్టర్ డిగ్రీ చేయబోతున్నా. ఏం జరుగుతుంది ఇక్కడ? 1 నిమిషం ఉండు. ఆ విక్ మళ్ళీ వచ్చాడు అనుకుంటా. రే తమ్ముడు, లేరా? లే డబ్బులు. నిద్ర వస్తుంది. సరే, నేను ఒంటరిగానే వెళ్తా. పాడుతున్నావు. నేను నీతో కోరస్ పాడేనా? లేదు లేదు, వద్దు. అలాగే ఈసారి నువ్వు దొరికావంటే అయిపోతావురా. నేను ఎక్కడ ఉన్నాను రా బండోడా? రా, బయటికి రారా. ఎక్కడికి వెళ్ళావు? ఏంటిది విచిత్రంగా ఉంది? మనసుకి చాలా హాయిగా ఉంది. చాలా టైర్డ్గా ఉంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంది. హాయిగా ఉంది. ఇంకా ఎందుకు చూస్తూ ఉన్నావు? పడుకో. వీడు పడుకునేసాడు. జగటీలు కరగకుండా ఉండాలంటే కొట్టాలి. ఏమైంది? రే అన్నయ్య, అన్నయ్య ఎక్కడికి వెళ్ళావురా? నువ్వు చాలా సేపు ఒంటరిగా ఉండదు. నేను ఇప్పుడు నేను చూసుకుంటాను. నువ్వెప్పుడు వచ్చావు? ఏం చేస్తున్నావు? నువ్వు నన్నే కదా చూస్తున్నావు. ఎక్కడికి పరిగెత్తుతున్నావు? నన్ను క్షమించు. నాతో తినేదానికి వస్తావని నేను పిలిచాను. నిజంగానా? రా రా, లోపలికి రా ప్లీజ్. అమ్మో బాబోయ్, ఇంత భోజనమా? ఇదిగో వచ్చేసాను.
ఇదేంటి స్వర్గమా? వెళ్ళు. ఎంత టేస్ట్! అవునవును, తింటూనే ఉండు, నేను వచ్చేస్తా. ఓ, అంతా తినేసాను, కడుపు ఫుల్ అయిపోయింది. లేచేసేయ్. ఏం జరుగుతుంది? ఈ హోల్స్ ఎలా చిన్నదైంది? తప్పుగా చెప్పావు తమ్ముడు, నువ్వే లావ్ అయ్యావు. నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. సరే ఇప్పుడు టాటా చెప్పు. ఆహా. చాలా బోర్ కొడుతుంది. మహారాజాకి భోజనం బెదికి టైర్డ్ అయిపోయాను. మంచి వాళ్ళ కనిపెట్టేశాను. అద్భుతం, నేను ఇంకా వెతకాలని అవసరం లేదు. ఈ రోజు మహారాజాకి మంచి వేటే. అరటి పండు. ఇంత పెద్ద అరటి పండా? ఎవరది? నన్ను బయటికి వదలండి, నన్ను బయటికి వదలండి. తర్వాత నీ మహారాజునే నేను అంత చేయబోతున్నా. ఏంటి ఇంతసేపు అయింది, ఇంకా కనిపించలేదు? నీతో కూడా కాసేపు ఆడుకోవాలని అనుకుంటున్నా, నువ్వేమంటావు? వచ్చేసాడు. మంచి పండు మాత్రం తీసుకురాకపోతే? అరరా! బాబూ, బాబూ, ఎక్కడికి వెళ్ళావు? వాడు కనిపించలేదే. అసలు వాడికి ఏం సమస్య? నా కోసం పండ్లు కూడా తీసుకురాకపోతున్నాడో? నిన్ను నాతో ఉంచాను చూడు. తప్పకుండా క్రీటం నీకు నచ్చుతుంది. నేను మాత్రం తను చూస్తే. వావ్, ఎంత అందమైన క్రీటం! అద్భుతంగా ఉంది. నాకు మాత్రమే. దీన్ని ఇప్పుడు తీసుకోండి మహారాజా. ఎవరది? తీసి తల్ల వేసుకోండి రే. తల్ల వేసుకో వేసుకో. ఏంటి, ఏమీ అర్థం కాలేదు. అసలు ఇదేంటి ఇక్కడ ఉంది? బాబూ, బాబూ. సరే, ఎక్కడికి వెళ్ళడం తెలియట్లేదు. ఏం చేసినా అసలు ఏమీ పనికి రాలేదు. ఇప్పుడు ఇంకొక ట్రాప్ ని సెట్ చేయాల్సిందే. బబ్లు, డబ్లు, నేను మీ మహారాజాని వచ్చాను. ఎవరిది? ఎవరూ కనిపించట్లేదే. ఎక్కడుంటుందని నాకు తెలుసు. ఎంతసేపు అని వీళ్ళని పట్టుకోవాలి. సరే వెక్కు, మనం వెయిట్ చేద్దాం. అదిగో వచ్చేసాడు. అరే ఏం చేస్తున్నావురా? అరే అవును కదా, వీడు కోత అనేది నేను అసలు మర్చిపోయాను. సరే ఇంకేదని చేద్దాం. నేను దొరికిపోయాను, కాపాడండి. అవును, ఏంటిది? ఏమైంది మీకు? అర్థమయ్యేలా మాట్లాడండి. అలా అయితే మనందరినీ వాడు మోసం చేశాడు. అవును, మీరు ఎలా మోసపోయారు? ఈ అడవిలో నేనే తెలివైన వాడినని తెలిసిపోయింది. అదేంటంటే నన్ను పట్టాలని నాకు కూడా ట్రాప్ పెట్టింది. ఇంకా ఒక్కసారి మాత్రం మనం ట్రై చేద్దాం. ఏంట్రా ఇది? చివరిగా వాడు దొరికిపోయాడు. మంచి న్యూస్ ని బాస్ దగ్గర చెప్పేస్తారా? హలో, హాయ్ బాస్. నేను చెప్పే విషయాన్ని అసలు మీరు నమ్మరు. అవునవును బాస్, మీరు దిగులు పడకండి. నేను ఇప్పుడు అందరిని ప్యాక్ చేస్తాను. ఉండు, నేను ఎప్పుడే పట్టుకుంటాను. నేను ఎలా పట్టుకున్నానో చూసావు కదా. ఏంట్రా ఇది? ఎవరన్నా నన్ను కోపెట్టద్దు. నువ్వు దొరికిపోయావు హంటర్వి. ఎంత ధైర్యం మీకు? నన్నే కదా చేస్తారా? మీరు కిందకొచ్చి మాట్లాడండి. ఇదిగో వచ్చేస్తాం. అది సరే, బాబుని చూసారా?
మహారాజా నన్ను ఇక్కడి నుంచి కాపాడండి కాపాడండి